పెడుతుంది. ఆమె ధైర్యం పెరుగుతుంది. మాటల్లో స్పష్టత, టోన్లో కాన్ఫిడెన్స్. అశోక్ మాత్రం ఆమె మాట్లాడుతున్నప్పుడు అతని చూపులు ఒక్క క్షణం కూడా ఆమె నుంచి తప్పడం లేదు. చివరి స్లైడ్ వద్ద ఇషిక, ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది కలిసి సాధించగల విజయం. గది నిశ్శబ్దంగా మారింది. తర్వాత ఒక్కసారిగా చప్పట్ల శబ్దం వినిపించింది. అభి లేచి, ఎక్సలెంట్ వర్క్ ఇషిక, యు నెయిల్డ్ ఇట్ అని చెప్తాడు. అశోక్ లేచి ఆమె వైపు చూస్తూ కేవలం ఒక మాట చెప్తాడు, ఇంప్రెసివ్ ఇషిక. ఇషిక సైలెంట్గా స్మైల్ ఇస్తుంది. కానీ లోపల ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇషిక బయట అభి కోసం చూస్తుంది. చుట్టూ లైటులు మెరుస్తున్నాయి. తేలికపాటి గాలి ఆమె జుట్టును ఆడిస్తుంది. అప్పుడే అశోక్ ఆమె వైపు నడుస్తూ తీక్షణంగా ఇషికాని చూస్తూ, మేడం, మీ ప్రియుడి కోసం వెయిటింగా? ప్రాజెక్ట్ పని ఫినిష్ అయింది, ఇప్పుడు బయట తిరుగుతూ రొమాన్స్ చేయాలా అని అంటాడు. ఇషిక ఒక్క క్షణం ఆశ్చర్యంగా అతన్ని చూస్తుంది. తరువాత ఇషిక కోపంగా పళ్ళను బిగిస్తూ, సార్, మీకేం హక్కు ఉంది ఇలా అడగడానికి? నా జీవితం, మీకు దానిలో జోక్యం అవసరం లేదు అంటుంది. అశోక్ మాత్రం కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. అభిగాడికేనా ఎప్పుడు నీ సపోర్ట్ అంతా? ఇషిక ఒక్కసారిగా తిరిగి చూస్తుంది. నిన్ను ఇంత మంచి పొజిషన్లో పెడుతున్నది నువ్వు అభిగాడి వెనక తిరుగుతున్నందుకే కదా అని అంటాడు. ఇషిక ఒక్క క్షణం షాక్ అవుతుంది. తర్వాత తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా ముందుకు వస్తుంది. ఇషిక గట్టిగా, సార్, ఈ పొజిషన్, ఈ రెస్పెక్ట్, ఇది నా టాలెంట్ వల్ల వచ్చింది. మీలాంటి వాళ్ళకి ఏదైనా నిరూపించుకోవాలనే అవసరం నాకు లేదు. ఆమె మాటలతో అశోక్ ముఖంలో చిన్న నవ్వు మెరుస్తుంది. అతను తల కిందకు వంచి కింద నుంచి పైకి ఆమెను చూస్తూ స్మైల్ చేస్తూ, టాలెంటా? ఏం టాలెంట్ మిస్ ఇషిక? ఇషిక ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడమే మర్చిపోతుంది. ఆ చూపు తన మీద ఇలాంటి అభిప్రాయం పడుతుందని ఊహించలేదు. అశోక్, టాలెంట్ అంటే నువ్వు అభి అవసరాలను గుర్తుంచుకోవడం, వాడికి కావాల్సింది ఇవ్వడం, ఇదే కదా అని అంటాడు. ఇషిక కోపంతో గట్టిగా, సార్, మీరు నా గురించి ఇలా మాట్లాడతారని అస్సలు నేను ఊహించలేదు. అశోక్, అయితే నీకు అభిగాడికి మధ్యలో ఏం జరుగుతుంది అని కోపంగా అంటాడు. ఇషిక కోపంతో సమాధానం ఇచ్చి, అభి నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే, కానీ అతనికి నేనంటే ఇష్టం. అలాగే నాకు అభి అంటే ఇష్టం. కావాలంటే పెళ్ళి కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఇషిక అశోక్ని దాటుకుని వెళ్ళిపోయింది. అశోక్ ఆమె బుగ్గలు గట్టిగా ఒత్తి పట్టుకుని కోపంతో, ఇషిక, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఐ వాంట్ యూ బేబీ, పిచ్చెక్కిస్తున్నావే, నువ్వు నాకు కావాలి ఒకరోజు అని అంటాడు. నీకు ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తా అని అంటాడు. దానికి ఇషిక గట్టిగా అశోక్ చెంప మీద కొడుతుంది. దాంతో అశోక్ కోపంగా, నన్నే కొడతావా, నిన్ను వదలను, అశోక్ అంటే ఏంటో చూపిస్తా అని వెళ్ళిపోతాడు. కానీ మనసులో, కొట్టావంటే నువ్వు ఖచ్చితంగా ఏ తప్పు చేయలేదు ఇషిక, ఇషిక ఇంకా నిన్ను వదిలేది లేదు అని చెబుతూ అశోక్ సైడ్ స్మైల్ ఇస్తాడు. అప్పుడే అటుగా వచ్చి నిల్చున్న అభి అశోక్ ఇషికతో వాదన చేస్తున్నది చూసి కంగారు పడతాడు. అతడు వెంటనే ఇషిక దగ్గరకు వచ్చి ఆందోళనగా అడుగుతాడు, ఇషిక, ఏమైంది, నువ్వు బాగున్నావా? అభి ఇషిక దగ్గరగా ఉన్నప్పుడు అశోక్ కోపంగా, నేను దాంతో మాట్లాడుతుంటే నీ ఓవర్ యాక్షన్ ఏంట్రా అని అంటాడు. అంతే, అభి కూడా వెనుకాడకుండా ఎదురుగా అడిగాడు,
అవి గట్టిగా అశోక్ దగ్గరకు వచ్చి, అశోక్, నీకు ఇషికాతో ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఇషిక గురించి ఇలా మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు అని అడిగాడు. అశోక్ ఒక కూల్ స్మైల్ ఇస్తూ చూశాడు. ఇద్దరి మధ్య వాతావరణం ఇంకా ఉద్రిక్తంగా మారిపోతుంది. ఇషిక ఈ గొడవ ఇంకా పెద్దదవుతుందని గ్రహించి వెంటనే అభి చేతిని పట్టుకొని ఉంది. రా అభి, ఇక్కడ ఉండడం వ్యర్థం. ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అభి కార్ స్టార్ట్ చేస్తాడు. ఇషిక సైలెంట్గా కూర్చుంటుంది. ఆ కారు వెళ్ళగానే అశోక్ అక్కడే నిలబడి కోపంగా పళ్ళు బిగిస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోతావు ఇషిక, మన కథ ఇక్కడితో అయిపోలేదు అని తనలో తానే నెమ్మదిగా అనుకుంటాడు. అభి కార్ డ్రైవ్ చేస్తూ ఇషిక వైపు చూసి అడిగాడు. ఇషిక, ఏమైంది? ఏం జరిగింది? అశోక్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? ఇషిక నిట్టూర్చి నిశ్శబ్దంగా మొదలుపెట్టింది. అభి, ప్రాజెక్ట్ విషయంలో నిన్ను గెలిపించాను. దాంతో ఆయనకు ఏదో కోపం వచ్చి నన్ను టార్గెట్ చేశాడు అని జరిగింది మొత్తం చెబుతుంది. అభి ఆ మాటలు వింటూ గట్టిగా స్టీరింగ్ పట్టుకున్నాడు. అభి మనసులో ఒక్కసారిగా అశోక్ గురించి ఆలోచన మొదలైంది. అశోక్ ఇప్పటి వరకు ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు. అయితే ఇషిక పట్ల ఇంతలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటాడు. అభి ఇషికను ఆశ్రమం వద్ద దింపి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఎవరో అభికి ఫోన్ చేస్తే, వస్తున్నా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటా అని చెప్పి కార్ స్టార్ట్ చేసి వెళ్తాడు. ఇషిక మాత్రం రాత్రి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి అశోక్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఆ మాటలు ఆమె మనసులో మళ్ళీ మళ్ళీ మారుమోగుతుంటాయి. ఇషిక మంచంపై కూర్చుని తలదించుకొని ఆలోచిస్తుంది. ఆశ్రమం నిశ్శబ్దంగా ఉంటుంది. బయట గాలి వీస్తూ కిటికీ తెరలను కొద్దిగా కదిలిస్తుంది. ఇంత దురుసుగా ఎందుకు మాట్లాడాడు, నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని తనలో తానే అనుకుంటుంది.